వెల్కమ్ టు వ్యూ పాయింట్. రక్తదానం చేయడం అంటే ఒకరి ప్రాణాలను కాపాడమే. ఒకరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తాన్ని దానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడొచ్చు. కాబట్టి రక్తం ఇచ్చేవారు ప్రాణాలు కాపాడే దేవుళ్లతో సమానం. అయితే రక్తం ఇవ్వటం సరే, చేసేటప్పుడు చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం రక్తం ఇచ్చేవారి కాకుండా మనం కూడా హెల్దీగా ఉండాలంటే ముందుగానే అన్ని విషయాలపై అవగాహన అవసరం. సమాచారం మొత్తం తెలుసుకున్న తర్వాతే దానం చేసేందుకు ముందుకెళ్ళండి. మీరు బ్లడ్ డొనేట్ చేయబోయే ముందు మీరు ఏదైనా ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు, కడుపు నొప్పి ఉంటే రక్తదానం చేయకపోవడమే మంచిది. దీనివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రక్తం చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. దీంతో పాటు ముందుగానే ఓసారి డాక్టర్ చేత చెక్ చేయించుకోవడం మంచిది. టాటూస్ ఇప్పుడు చాలా ఫేమస్ గా మారింది. టాటూస్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ గా మారింది. అయితే మీరు టాటూ వేసుకుంటే మాత్రం రక్తదానం చేయలేరని గుర్తుంచుకోండి. రక్తదానానికి ముందు నీరు తాగడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రక్తం ఇవ్వడానికి ముందు కనీసం 1/2 లీటర్ నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువ నీరు తాగే బదులు ఎక్కువ టైంలో ఎక్కువ నీరు తాగాలి. దీంతో డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు. డీహైడ్రేషన్ కారణంగా తల తిరగడం, నీరసం, అలసట వంటివి జరుగుతాయి. కాబట్టి ఆ సమస్య రాకుండా ముందుగానే నీరు తాగాలి. డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తం ఇవ్వాలనుకున్నప్పుడు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. రక్తదానం చేశాక కూడా ఐరన్ ఫుడ్స్, ఆకుకూరలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ తీసుకోవద్దు. మీరు రక్తదానం చేయాలనుకుంటున్నప్పుడు మోచేతులకి పైకి ఉండే స్లీవ్స్ ఉన్న డ్రెస్ వేసుకోండి. దీంతో రక్తాన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే విధంగా హాయిగా రెస్ట్ తీసుకోండి. మ్యూజిక్ వినండి. టెన్షన్ లేకుండా హాయిగా ఉంటే రక్తదానం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. రక్తదానానికి ముందు ఆల్కహాల్ తీసుకోవద్దు. దీంతో పాటు ముందు రోజు నుంచి మంచి నిద్ర అవసరం. 7 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. రక్తదానం చేసే రోజు కష్టమైన వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు. మరీ అవసరమైతే కొద్దిసేపు వర్కౌట్ చేయాలి. రక్తదానం తర్వాత కొన్ని నిమిషాల పాటు రెస్ట్ తీసుకోండి. కుకీస్, ఇతర స్నాక్స్ తీసుకోండి. నీరు తీసుకోండి. స్ట్రిప్ బ్యాండేజ్ ని అలాగే ఉంచండి. దద్దుర్లు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు సబ్బు, నీటితో క్లీన్ చేయండి. ఏమైనా బ్లీడింగ్ లాంటివి అవుతుంటే చెయ్యిని పైకి ఉంచండి.